నమస్తే, జై తెలంగాణ, జై భారత్. నా పేరు నందగిరి సతీష్, జనసేన పార్టీ తెలంగాణ. ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ నడిపించుకుంటున్న ఒక వ్యక్తిని తన నోటికి ఏదొస్తే అది ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడని చెప్పి పోలీసు వారు చర్యలు తీసుకోవడం జరిగింది, ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. దానికి ఒక అపర మేధావి అనే ఫీల్ అయ్యే ఒక వ్యక్తి, ఒక సినిమా నటుడు ప్రకాష్ రాజ్ అనేవాడు తనకు మద్దతుగా ఆ ప్రశ్న అనే యూట్యూబ్ ఛానల్ నడిపించే వ్యక్తిని మద్దతుగా అతను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, అతను అరెస్ట్ చేసి తీసుకెళ్తే కోర్టు బెయిల్ ఇచ్చింది, మళ్ళీ ఇంకో కేసు మీద అరెస్ట్ చేసిర్రు, ఇలా మళ్ళీ బెయిల్ ఇచ్చింది, ఇలా మళ్ళీ అరెస్ట్ చేసిర్రు, ఇట్లా కొత్త డ్రామా, కొత్త నటన మొదలుపెట్టిండు. బేటా ప్రకాష్ రాజ్, నీ నటన గురించి మాకు తెలుసు, నువ్వు సినిమాలలో నటించింది చాలు, ఈ నిజ జీవితంలో ఈ రాజకీయాల్లో నువ్వు నటించిన అవసరం లేదు, నీ పని ఏదైనా ఉంటే అది చూసుకో తప్ప అనవసరమైన విషయాల్లో వేలు పెట్టకు. నువ్వేదైనా మాట్లాడదలుచుకుంటే భారతదేశంలో ఎలాంటి సమస్య మీద స్పందించని నువ్వు కేవలం హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కానీ సనాతన ధర్మం గురించి మాట్లాడేటప్పుడే వచ్చి ఏదో ఇట్లా పెంట చేసి వెళ్ళిపోయే ప్రయత్నాలు నువ్వు చేస్తూ ఉంటావు. బిడ్డ, ఇప్పటికైనా నువ్వు మారు. జన సైనికులేం గుండాలా, జన సైనికులేమన్నా రౌడీలా, ఆయన ప్రశ్నగాన్ని చంపేస్తారా అన్నట్టు మాట్లాడుతూ ఉన్నావు. ఇది కరెక్ట్ కాదు. నువ్వు ట్విట్టర్లో వీడియోల మీద వీడియోలు పెట్టినా సరే నీ వల్ల తెలుగు రాష్ట్రాలకు కానీ భారతదేశానికి కానీ ఒరిగేది ఇట్లా వెంట్రుక ముక్కంతా కూడా ఏ ఉపాయము ఉండదు నీ వల్ల. అండ్ ఇంకోటి, కోర్టు బెయిలిస్తున్నా సరే ఏంటి కక్ష సాధింపు రాజకీయాలు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు, సిగ్గు లేదా అనే మాటలు మాట్లాడుతున్నాడు. బిడ్డ ఖబర్దార్, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జనసేన పార్టీ జన శ్రేణుల గురించి కానీ తప్పుగా మాట్లాడితే కొడుకాని నాలుక చీరి పారేస్తాం అనుకుంటున్నావు. దేశం చూస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నావు ప్రకాష్ రాజ్. తప్పు 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 చేసినోడు ఎవడైనా సరే శిక్షార్హుడే. చట్టం ఎవడికి చుట్టం కాదు. నోరు జాగ్రత్త ఉంటే ఊరు బాగుంటుంది, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే సామెత ప్రకారం ఇక మీదైనా ఇలాంటి వ్యక్తులకు మద్దతు పలకడం మానేసి నీకు ఏదైనా పని ఉంటే చూసుకో తప్ప అనవసర విషయాల్లో వేలు పెట్టొద్దని హెచ్చరిస్తా ఉన్నాము. జన సైనికులము ఖబర్దార్. నీ మీద ఇక్కడి వరకు కోపం ఉంది, ముక్కలు ముక్కలుగా చేయాలన్న ఆవేశం ఉంది, కానీ చట్టాన్ని మేము చేతిలోకి తీసుకోలేం కాబట్టి బిడ్డ ఖబర్దార్ ప్రకాష్ రాజ్. పాన్ ఇండియా ఓటర్ ప్రకాష్ రాజ్, నువ్వు ప్రతి ఒక్క